తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో మోదీ పర్యటిస్తారు. బీజేపీ కృష్ణమ్మ క్లస్టర్ విజయ సంకల్ప సభలో పాల్గొని నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ అభ్యర్థులను పరిచయం చేయనున్నారు. ఈ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 1,00,000 మందిని సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. నాగర్ కర్నూలు నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని మోదీ పూరించనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నాగర్ కర్నూలులో జరగబోయే విజయ సంకల్ప సభలో నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ అభ్యర్థులను పరిచయం చేయనున్నారా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, నాగర్ కర్నూలు జిల్లాలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో తొలిసారి జిల్లాకు భారీగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలో గల కొల్లాపూర్ చౌరస్తా దగ్గర 15 ఎకరాలలో పూర్తి స్థాయిలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ బీజేపీ విజయ సంకల్ప సభకు ప్లాన్ చేసింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సభకు హాజరు కానున్నాడు. సభలో నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో మాట్లాడనున్నాడు. మొత్తంగా తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల శంఖారావానికి ఇక్కడ నుంచే తెరలేపనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ నాగర్ కర్నూలు జిల్లాకు వస్తుండడంతో సభకు భారీగా జనాలను సమీకరించేందుకు బీజేపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 14 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు 10,000 నుంచి 15,000 వరకు కార్యకర్తలను, అదేవిధంగా సామాన్య ప్రజలను కూడా తరలించేందుకు బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికీ సభా ప్రాంగణం దగ్గర అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపు 100 మంది కూర్చునేందుకు వీలుగా సభను ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మోడీ పర్యటన నేపథ్యంలో స్పెషల్ ఫోర్స్ ఆధీనంలో కూడా ఈ సభా ప్రాంగణం అంతా కూడా ఉండబోతుంది. పోలీసులు భారీగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకేఆర్ను మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిగా, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ ను కూడా బీజేపీ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలోనే వీరిని ఇక్కడ మోడీ అందరికీ పరిచయం చేయబోతున్నాడు. అభ్యర్థులుగా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో వీరిని గెలిపించాలంటూ కూడా పూర్తిగా చెప్పనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి తొలిసారి మోదీ రానుండడం, గతంలో ఏదైతే కొల్లాపూర్ మామిడి క్లస్టర్లకు సంబంధించి దాదాపు 172 కోట్ల నిధులను కూడా మంజూరు చేశారు. కానీ ఇది ఇప్పటికి కూడా అసంపూర్తిగా ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే జాతీయ రహదారి 167 జాతీయ రహదారి కూడా ఇంకా పూర్తి స్థాయిలో అసంపూర్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 1000 కోట్లను కూడా బడ్జెట్ ను ఇక్కడ కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సభ మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మోడీ నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో సభా ప్రాంగణం దగ్గరికి చేరుకోనున్నారు. ఇక్కడ సభలో పూర్తి స్థాయిలో ప్రజలను, అదేవిధంగా నాయకులను ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకేఆర్ను, అదేవిధంగా భరత్ ప్రసాద్, దిలీపాచారి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మందికి తగ్గకుండా ఈ సభకు ప్రజలను తరలించి సభను సక్సెస్ చేసేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ శంకర్.